నమస్తే వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ ఎక్స్క్లూసివ్ డ్రైవ్ నేను మీ సంపత్ కుమార్ కొన్నాళ్ళ క్రితం కరోనా వైరస్ విజృంభించింది మొదట ఈ వైరస్ ఎక్కడ పుట్టిందంటే ప్రతి ఒక్కరు చెప్పే మాట చైనా డ్రాగన్ దేశం చేసిన పొరపాట్ల వల్ల ప్రపంచ దేశాలు చాలా నష్టపోయాయి ముందుగా చైనాలో వ్యాప్తి చెందిన కరోనా వైరస్ ఆ తర్వాత అన్ని దేశాలకు పాకింది లక్షల మంది చనిపోయారు లాక్డౌన్ విధించుకోవాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి నెలల పాటు అన్నీ స్తంభించిపోయాయి దాంతో ఆర్థికంగానూ చాలా దేశాలు నష్టపోయాయి ఇప్పటికీ కొన్ని దేశాలు కోలుకోలేకపోతున్నాయి ఇక జనాల ఆరోగ్యం కూడా దెబ్బతిన్నది కరోనా సోకిన వారు తరచూ ఏదో ఒక అనారోగ్య సమస్యతో బాధపడుతూనే ఉన్నారు అయితే తాజాగా మరో సంచలన విషయం వెలుగులోకి వచ్చింది అదే డ్రాగన్ దేశంలో మరో కరోనా కొత్త రకం వైరస్ బయటకొచ్చింది ఈ విషయం తెలుసుకున్న ప్రజలు వణికిపోతున్నారు చైనాలో మరో కొత్త వైరస్ వెలుగు చూసింది కరోనా లాంటి వైరస్ను తాజాగా శాస్త్రవేత్తలు గబ్బిలాల్లో గుర్తించారు ఇక ఈ వైరస్ జంతువుల నుంచి మనుషులకు సోకే ప్రమాదం ఉన్నట్లు సైంటిస్టులు భావిస్తున్నారు దీంతో మరోసారి ప్రపంచవ్యాప్తంగా డేంజర్ బెల్స్ మోగుతున్నాయి గబ్బిలాలపై విస్తృత పరిశోధనలు చేసిన చైనా వైరాలజిస్ట్ ఈ వైరస్ను అధ్యయనం చేసిన బృందానికి నాయకురాలిగా ఉన్నారు కోవిడ్ వైరస్కు పుట్టినిల్లుగా భావించే చైనాలో మరో కొత్త వైరస్ వెలుగు చూసిందన్న వార్తలు యావత్ ప్రపంచాన్ని మరోసారి భయాందోళనకు గురి చేస్తున్నాయి HKU5CoV-2 వైరస్ను గబ్బిలాల్లో గుర్తించినట్లు పరిశోధకులు వెల్లడించారు కరోనా వైరస్కు కారణమైన SARS-CoV-2ను తాజా HKU5CoV-2 వైరస్ పోలి ఉన్నట్లు తేల్చారు ఈ HKU5CoV-2 వైరస్ జంతువుల నుంచి మానవులకు సంక్రమించే ముప్పు ఉందంటున్నారు దాంతో తీవ్ర సంచలనంగా మారింది చైనాలో వెలుగు చూసిన ఈ HKU5CoV-2 వైరస్ కోవిడ్-19కి కారణమైన వైరస్ను పోలి ఉన్నట్లు పరిశోధనల్లో గుర్తించారని హాంకాంగ్కు చెందిన సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ పత్రిక తాజాగా ఒక కథనాన్ని ప్రచురించింది కరోనా వైరస్ల గురించి గబ్బిలాలపై అనేక పరిశోధనలు చేసి బ్యాట్ ఉమెన్ అనే పేరుగాంచిన ప్రముఖ చైనా వైరాలజిస్ట్ షీ జెంగ్లీ ఈ పరిశోధనా బృందానికి నేతృత్వం వహించారు ఇందులో గాంగ్జౌ ల్యాబొరేటరీ గాంగ్జౌ అకాడమీ ఆఫ్ సైన్సెస్ వుహాన్ యూనివర్సిటీతో పాటు వుహాన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీకి చెందిన శాస్త్రవేత్తలు సభ్యులుగా ఉన్నారు ఇక ఈ పరిశోధనకు సంబంధించిన నివేదికను సెల్ జర్నల్లో సమీక్షకు ఉంచినట్లు సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ పేర్కొంది ఈ HKU5CoV-2 వైరస్ ప్రాణాంతక మిడిల్ ఈస్ట్ రెస్పిరేటరీ సిండ్రోమ్ రకానికి చెందిందని పరిశోధకుల బృందం తేల్చింది అయితే ఈ వైరస్ను మొట్టమొదటగా హాంకాంగ్లోని జపనీస్ పీవీస్టెల్ రకం గబ్బిలాలో గుర్తించినట్లు తెలిపారు తాజా అధ్యయనం ప్రకారం HKU5CoV-2 వైరస్ నేరుగా లేదా మధ్యలో ఉన్న జీవుల ద్వారా మనుషులకు వ్యాప్తి చెందే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని శాస్త్రవేత్తలు తీవ్ర హెచ్చరికలు చేస్తున్నారు ఈ వైరస్ సామర్థ్యం కరోనా వైరస్తో పోలిస్తే తక్కువేనని శాస్త్రవేత్తలు చెప్పడం కాస్త రిలీఫ్గా మారింది కాగా ఈ కొత్త కరోనా వైరస్ని ప్రయోగశాలలో మాత్రమే గుర్తించారు ఇప్పటివరకు మానవుల్లో ఇది కనిపించలేదు ఈ నేపథ్యంలో ఇప్పటికైతే కోవిడ్-19 తరహా సంక్షోభ భయాలు లేవు
అయితే ఏ క్షణమైనా ఈ వైరస్ మనుషులకు సోకే ప్రమాదం ఉందని ప్రపంచ దేశాలు ఆందోళన చెందుతున్నాయి. గత అనుభవాలను దృష్టిలో పెట్టుకుని చైనా తగు చర్యలు తీసుకోవాలని అంటున్నారు. కొత్త రకం వైరస్ను ఇతర దేశాలకు వ్యాప్తి చెందకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఉందని అంటున్నారు. ఇప్పటికే చైనాపై చాలా దేశాలు గుర్రుగా ఉన్నాయి. మరోసారి వైరస్ వ్యాప్తికి కారణమైతే మాత్రం పర్యవసనాలు మరోలా ఉండే అవకాశం లేకపోలేదు. అయితే కరోనా వైరస్పై మాత్రం చైనా ఎప్పుడు అబద్ధాలు చెబుతూ వచ్చింది. కోవిడ్-19 వ్యాప్తికి తాము కారణం కాదని అంటుంది. ఇక కొత్త వైరస్ పట్ల అయినా చైనా దేశం జాగ్రత్తలు తీసుకుంటే మంచిదని నిపుణులు అంటున్నారు. కొన్నాళ్ల క్రితం కరోనా వైరస్ విజృంభించింది. మొదట ఈ వైరస్ ఎక్కడ పుట్టిందంటే ప్రతి ఒక్కరూ చెప్పే మాట చైనా. డ్రాగన్ దేశం చేసిన పొరపాట్ల వల్ల ప్రపంచ దేశాలు చాలా నష్టపోయాయి. ముందుగా చైనాలో వ్యాప్తి చెందిన కరోనా వైరస్ ఆ తర్వాత అన్ని దేశాలకు పాకింది. లక్షల మంది చనిపోయారు. లాక్డౌన్ విధించుకోవాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. నెలల పాటు అన్నీ స్తంభించిపోయాయి. దాంతో ఆర్థికంగానూ చాలా దేశాలు నష్టపోయాయి. ఇప్పటికీ కొన్ని దేశాలు కోలుకోలేకపోతున్నాయి. ఇక జనాల ఆరోగ్యం కూడా దెబ్బతిన్నది. కరోనా సోకిన వారు తరచూ ఏదో ఒక అనారోగ్య సమస్యతో బాధపడుతూనే ఉన్నారు. అయితే తాజాగా మరో సంచలన విషయం వెలుగులోకి వచ్చింది. అదే డ్రాగన్ దేశంలో మరో కరోనా కొత్త రకం వైరస్ బయటకొచ్చింది. ఈ విషయం తెలుసుకున్న ప్రజలు వణికిపోతున్నారు. చైనాలో మరో కొత్త వైరస్ వెలుగు చూసింది. కరోనా లాంటి వైరస్ను తాజాగా శాస్త్రవేత్తలు గబ్బిలాల్లో గుర్తించారు. ఇక ఈ వైరస్ జంతువుల నుంచి మనుషులకు సోకే ప్రమాదం ఉన్నట్లు సైంటిస్టులు భావిస్తున్నారు. దీంతో మరోసారి ప్రపంచవ్యాప్తంగా డేంజర్ బెల్స్ మోగుతున్నాయి. గబ్బిలాలపై విస్తృత పరిశోధనలు చేసిన చైనా వైరాలజిస్ట్ ఈ వైరస్ను అధ్యయనం చేసిన బృందానికి నాయకురాలిగా ఉన్నారు. కోవిడ్ వైరస్కు పుట్టినిల్లుగా భావించే చైనాలో మరో కొత్త వైరస్ వెలుగు చూసిందన్న వార్తలు యావత్ ప్రపంచాన్ని మరోసారి భయాందోళనలకు గురిచేస్తున్నాయి. HKU5CoV-2 వైరస్ను గబ్బిలాల్లో గుర్తించినట్లు పరిశోధకులు వెల్లడించారు. కరోనా వైరస్కు కారణమైన SARS-CoV-2ను తాజా HKU5CoV-2 వైరస్ పోలి ఉన్నట్లు తేల్చారు. ఈ HKU5CoV-2 వైరస్ జంతువుల నుంచి మానవులకు సంక్రమించే ముప్పు ఉందంటున్నారు. దాంతో తీవ్ర సంచలనంగా మారింది. చైనాలో వెలుగు చూసిన ఈ HKU5CoV-2 వైరస్ కోవిడ్-19కి కారణమైన వైరస్ను పోలి ఉన్నట్లు పరిశోధనల్లో గుర్తించారని హాంకాంగ్ చెందిన సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ పత్రిక తాజాగా ఒక కథనాన్ని ప్రచురించింది. కరోనా వైరస్ల గురించి గబ్బిలాలపై అనేక పరిశోధనలు చేసి బ్యాటుమెన్ అనే పేరుగాంచిన ప్రముఖ చైనా వైరాలజిస్ట్ షీ జెంగ్లీ ఈ పరిశోధనా బృందానికి నేతృత్వం వహించారు. ఇందులో గాంగ్జౌ ల్యాబొరేటరీ, గాంగ్జౌ అకాడమీ ఆఫ్ సైన్సెస్, వుహాన్ యూనివర్సిటీతో పాటు వుహాన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీకి చెందిన శాస్త్రవేత్తలు సభ్యులుగా ఉన్నారు. ఇక ఈ పరిశోధనకు సంబంధించిన నివేదికను సెల్ జర్నల్లో సమీక్షకు ఉంచినట్లు సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ పేర్కొంది. ఈ HKU5CoV-2 వైరస్ ప్రాణాంతక మిడిల్ ఈస్ట్ రెస్పిరేటరీ సిండ్రోమ్ రకానికి చెందిందని పరిశోధకుల బృందం తేల్చింది.
అయితే ఈ వైరస్ను మొట్టమొదటగా హాంకాంగ్లోని జపనీస్ పీవీ స్టైల్ రకం గబ్బిలాల్లో గుర్తించినట్లు తెలిపారు. తాజా అధ్యయనం ప్రకారం HKU5-CoV-2 వైరస్ నేరుగా లేదా మధ్యలో ఉన్న జీవుల ద్వారా మనుషులకు వ్యాప్తి చెందే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని శాస్త్రవేత్తలు తీవ్ర హెచ్చరికలు చేస్తున్నారు. ఈ వైరస్ సామర్థ్యం కరోనా వైరస్తో పోలిస్తే తక్కువేనని శాస్త్రవేత్తలు చెప్పడం కాస్త రిలీఫ్గా మారింది. కాగా ఈ కొత్త కరోనా వైరస్ని ప్రయోగశాలలో మాత్రమే గుర్తించారు. ఇప్పటి వరకు మానవుల్లో ఇది కనిపించలేదు. ఈ నేపథ్యంలో ఇప్పటికైతే కోవిడ్-19 తరహా సంక్షోభ భయాలు లేవు. అయితే ఏ క్షణమైనా ఈ వైరస్ మనుషులకు సోకే ప్రమాదం ఉందని ప్రపంచ దేశాలు ఆందోళన చెందుతున్నాయి. గత అనుభవాలను దృష్టిలో పెట్టుకుని చైనా తగు చర్యలు తీసుకోవాలని అంటున్నారు. కొత్త రకం వైరస్ను ఇతర దేశాలకు వ్యాప్తి చెందకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఉందని అంటున్నారు. ఇప్పటికే చైనాపై చాలా దేశాలు గుర్రుగా ఉన్నాయి. మరోసారి వైరస్ వ్యాప్తికి కారణమైతే మాత్రం పర్యవసనాలు మరోలా ఉండే అవకాశం లేకపోలేదు. అయితే కరోనా వైరస్పై మాత్రం చైనా ఎప్పుడూ అబద్ధాలే చెబుతూ వచ్చింది. కోవిడ్-19 వ్యాప్తికి తాము కారణం కాదని అంటుంది. ఇక కొత్త వైరస్ పట్ల అయినా చైనా దేశం జాగ్రత్తలు తీసుకుంటే మంచిదని నిపుణులు అంటున్నారు. ఇక చైనాలోనైతే HKV5-CoV-2 వైరస్నైతే చైనా డాక్టర్లు గుర్తించినట్టుగా తెలుస్తుంది. గతంలో వచ్చినటువంటి కరోనా వైరస్తో పోలిస్తే ఇది కొంచెం ఇబ్బంది పెట్టేటువంటి అవకాశం తక్కువగా ఉంటున్నట్టుగా తెలుస్తుంది. ముఖ్యంగా ఈ వైరస్ని అయితే గబ్బిలాలో గుర్తించారు. ఇక ఇది గబ్బిలాల నుంచి మనుషులకు వ్యాప్తి చెందే అవకాశం ఉందని కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. ఏదేమైనా చైనా మాత్రం ఈసారి తగు జాగ్రత్తలు తీసుకోవాలి. ఇది వైరస్ దేశం దాటి బయటికి రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలంటూ యావత్ ప్రపంచ దేశాలు కూడా సూచిస్తున్నటువంటి పరిస్థితి. ఒకవేళ ఇది కనుక మళ్ళీ గతంలో లాగా జరిగితే మాత్రం ఖచ్చితంగా చైనా దాని పర్యవసనాలను ఎదుర్కొనే పరిస్థితి ఉందంటూ కూడా ప్రపంచ దేశాలు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి. ఏదేమైనా HKV5-CoV-2 వైరస్ మాత్రం ఇప్పుడు కొత్తగా సంచలనాన్ని సృష్టిస్తున్నట్టుగా తెలుస్తుంది. ఇది వాళ్ళ 4 Sides TV ఎక్స్క్లూసివ్ డ్రైవ్. మరో ఎక్స్క్లూసివ్ డ్రైవ్లో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి 4 Sides.